ఆయనే రాష్ట్రానికి పెద్ద పేడ. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతాడండి? 14 సంవత్సరాలు అధికారంలో ఉండి రాష్ట్రానికి ఏ మేలు చేయలేని నాయకుడు ఆయన రాష్ట్రానికి పెట్టిన చీడ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయినా సరే ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు చేసిన ప్రతి మేలు ప్రజలు మర్చిపోలేరండి. మళ్ళీ అధికారంలోకి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు జగన్ ఒక హంతకుడు, దోచుకుంటున్నాడు అని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అంతకుడు కాదా? ఎలిమినేటి మాధవరెడ్డి గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారు కాదా? మరి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి వాళ్ళ మామగారిని చెప్పులు పెట్టి కొట్టించి చంపించింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆయన కూడా దొంగేగా. దొంగ అంటే అది పెద్ద విచిత్రంలాగా ఉంది అంతే. తల్లికి చెల్లికి న్యాయం చేయనాడు, రాష్ట్రానికి ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు గారి కుటుంబానికి, వారి పిల్లలకి, వాళ్ళ మనవాళ్ళకి న్యాయం చేయలేని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లి గురించి మాట్లాడే హక్కు అర్హత లేదు. మరి హరికృష్ణ గారి మనవడు, హరికృష్ణ గారి కొడుకైన మరి జూనియర్ ఎన్టీఆర్ గారిని ఫ్లెక్సీలు తీయించేసి జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి రానియకుండా చేసింది అతనికి న్యాయం చేయాలిగా. మరి ఎంత మంచి మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి జూనియర్ ఎన్టీఆర్కి న్యాయం చేయాలిగా. చేయకుండా మరి ఎందుకు చేస్తున్నాడు అంటే ఇతను గారు కూడా న్యాయం చేయలేదనే లెక్క కదా. మనం మాట్లాడే ముందు మన ఏళ్ళు 4 ఇటు చూపిస్తున్నాయి, ఒక ఏళ్ళు అటు చూపిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. మరి చేయమనండి. చంద్రబాబుని మగాడైతే, చంద్రబాబు ఒక పెద్ద రాజకీయ నాయకుడు అయితే మన జగన్బాబు మీద పోటీ చేయమనండి. పులివెందుల్లో గెలవాలి. మాటలు అంటాం కాదు మేమే గెలుస్తామని. నువ్వు వెళ్ళి పోటీ చేయి, డి అంటే డి అనే పొజిషన్కి రా, అప్పుడు రాజకీయం చేయాలి. అంతేగాని తూతూ మంత్రంగా చెప్పి ఏదో మేమే గెలుస్తాము మీరే అనే మాట తప్పు. రాయలసీమనే కరువు సీమ చేస్తున్నారు జగన్ అని వ్యాఖ్యలు చేస్తున్నారు సార్. నేను వస్తే రత్నాలు సీమ చేస్తాను. అవును, 14 సంవత్సరాలు చేసి రత్నాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అమ్ముకొని రాయలసీమ చేశాడా? ఏం మాట్లాడుతున్నారు బాబు గారు మీరు? అంటే ప్రజలు పిచ్చోళ్ళు అయిపోయి మీరు చేస్తున్నారా? ఇప్పుడు వరకు నీకు రాష్ట్రంలో ఇంత మటుకు ఇల్లు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు కానీ పవన్ కళ్యాణ్కి కానీ మీరు రాష్ట్ర ప్రజలను మోసం చేసేది మీరు ఇక్కడికి రాకుండా హైదరాబాదులో ఇల్లు కట్టుకొని హైదరాబాదులో ఉంటా ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలనుకున్నది మీరు చేసేది అంతా దొంగ. మీరు చెప్పే మాటలు ఎవడో నమ్మడం. ఈ ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి గొర్రెలని అన్నారు కాబట్టి నమ్ముతున్నారు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలా చేస్తున్నారు తప్ప అదేం లేదు. ఏమండి 14 సంవత్సరాలు పరిపాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారా, లేకపోతే 4 సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దోచుకుంటారండి? 10 ఏళ్ళు ఎక్కువ చేసావు, నువ్వే దోచుకున్నావు. మీ మామగారి దగ్గర నుంచి పార్టీని కూడా లాక్కున్నది నువ్వే. నీ సొంతగా పార్టీ పెట్టి రాష్ట్రాన్ని అధికారంలోకి తెచ్చుకున్న నాయకుడు ఏం కాదు. నువ్వు ఎప్పుడు చూసినా ఒంటరిగా ఏనాడు పోటీ చేసి ఏరుకుంటావు. నువ్వు సింగిల్గా వెళ్ళి 151 సీట్లు కొట్టింది జగన్బాబు. అలాంటి జగన్బాబు గురించి నువ్వు మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు. ఏమండి ఉడత ఇప్పుడు చింతకాలు ఏమి రాలో, ఆయన చెప్పిన మాటలు ప్రజలు వినరు, దాంట్లో మొహమాటమే లేదు. ఇక వినరండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం ఆయన కళ.